Hi everyone, welcome to RAS tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పర్యావరణ విద్యలో లాస్ట్ టాపిక్ అండి. పర్యావరణాన్ని పరిరక్షించటంలో ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుంది, పాఠశాల పాత్ర ఎలా ఉంటుంది, స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. మరి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి అబ్రివేషన్స్ టెక్స్ట్ బుక్లో చాలా వరకు ఇచ్చారు. మరి నేనైతే అబ్రివేషన్స్ ఏవి రాయలేదు, మీరు టెక్స్ట్ బుక్లో రివైజ్ చేసుకుంటారని. లేదు సార్, ఒకవేళ మా దగ్గర టెక్స్ట్ బుక్ అవైలబుల్లో లేదు, మాకు అబ్రివేషన్స్ కావాలి అంటే గిన కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను అబ్రివేషన్స్ స్కానింగ్ చేసి నేను మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పర్స్పెక్టివ్స్లో 36th క్లాస్ అండి. ప్రీవియస్ 35 క్లాసెస్ని అదేవిధంగా మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మన ఛానల్లో వచ్చేసి సైకాలజీ క్లాసెస్, ట్రై మెథడ్స్ క్లాసెస్, తెలుగు మెథడాలజీ క్లాసెస్, మ్యాథ్స్ కంటెంట్ క్లాసెస్, అదేవిధంగా ఈవీఎస్కి సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ క్లాసెస్ అన్నీ ఫిల్ చేశాము. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఏ క్లాస్కి ఏ సబ్జెక్ట్ ఉంది, అదే అంటే ఏ సబ్జెక్టు ఏ క్లాస్ వరకు మనం టీచ్ చేసామనేవి చక్కగా పొందుపరచడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి చక్కగా క్లాసెస్ అన్నీ విని పీడిఎఫ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనము క్లాస్లోకి వెళ్దాం. పర్యావరణ పరిరక్షణ మీరు 4 రోజుల నుంచి తెలుసుకుంటూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అంటే ఏంటి అని. పర్యావరణాన్ని రక్షించటము, మన భవిష్యత్ తరాల వారికి అందించటము, పర్యావరణాన్ని మనం వాడుకుంటూ భవిష్యత్తు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చేయడము, స్వార్థపూరితంగా మనం వాడుకోకుండా పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనము మనము ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. మరి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో ఉపాధ్యాయునిగా మన వంతు పాత్ర ఎలా ఉండాలి, మరి పాఠశాల యొక్క పాత్ర ఎలా ఉండాలి, స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎలా ఉంటుంది అనేది మనకు తెలపటం జరిగింది. ఇప్పుడు మీరు ఉపాధ్యాయుని పాత్రను గురించి సార్ ఎందుకు సార్ మీరు ఇంత క్లాసు తీసుకున్నారు అంటే, డెఫినెట్గా ఇవన్నీ జనరల్ పాయింట్స్. దీని మీద మీకు ఒక అవగాహన ఉంటేనే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ ఎగ్జామినరు ఇక్కడ ఉన్న పాయింట్స్ కాకుండా వేరే పాయింట్స్ ఇచ్చినా మీరు గుర్తుపట్టగలరు. కాబట్టి ప్రతిదాన్ని స్కిప్ చేయకూడదు. అన్ఇంపార్టెంట్ అయినా కూడా మనము క్లాస్ అనేది డిస్కస్ చేస్తున్నాం. మరి ఉపాధ్యాయుని పాత్ర ఎలాంటిది అంటే, విద్యార్థికి 2వ జన్మను ప్రసాదిస్తాడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు అని ధర్మశాస్త్రాలు పేర్కొనటం అనేది జరిగింది. మరి ఉపాధ్యాయుడు పర్యావరణం విషయంలో తన పాత్ర ఎలా ఉండాలి అంటే, విద్యార్థులకు అభిరుచి కలిగించేలాగా ఉండాలమ్మా. అంటే విద్యార్థులకు పర్యావరణం పట్ల అభిరుచిని కలుగచేయాలి. అది ఎలాగా అంటే, పర్యావరణం మీద ఆసక్తిని పెంపొందిస్తూ, పర్యావరణం యొక్క సంబంధాలను తెలుపుతూ, జీవులు నిర్జీవుల మధ్యలో ఉండే సంబంధాలను తెలుపుతూ, ఈ విధంగా ఏంటి అంటే పర్యావరణం పట్ల పిల్లవాడికి ఆసక్తి వచ్చే విధంగా, అభిరుచి కలిగే విధంగా ఉపాధ్యాయుడు నడుచుకోవాలి. మరి అభిరుచులు అనేవి కొంతకాలానికి తగ్గిపోతాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే, సైకాలజీలో కూడా తెలుసుకున్నారు. వైఖరులు మాత్రమే జీవితాంతం ఉంటాయని మీరు తెలుసుకున్నారు. అంటే ఒక దాని పట్ల ఒక వైఖరి, అది మంచి వైఖరా చెడు వైఖరా అనేది ఎంత బలంగా ఉంది అనే దాన్ని బట్టే ఆ యొక్క వైఖరి అనేది జీవితాంతం ఉంటుంది అని మనం సైకాలజీ క్లాసెస్లో తెలుసుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక అభిరుచి మాత్రమే కలిగిస్తే సరిపోదు. ఉపాధ్యాయుడు ఆ అభిరుచిని వైఖరిగా అభివృద్ధి చెందే విధంగా తోడ్పడాలన్నమాట. అంటే ఏం చేయాలంటే, పర్యావరణానికి సంబంధించిన పుస్తకాలను, మరి జీవులు నిర్జీవులకు సంబంధించిన జీవన విధానాలను, అదేవిధంగా వాటన్నిటికి సంబంధించిన కృత్యాలను విద్యార్థులతో చేయించడం ద్వారా ఏమవుతుందంటే పర్యావరణ వైఖరులు అనేవి అభివృద్ధి చెందుతాయి అని మనకు తెలపటం అనేది జరిగింది. అదేవిధంగా పర్యావరణ మౌలిక జ్ఞానాన్ని విద్యార్థులకు అందచేయాలి. మరి అంటే పర్యావరణానికి సంబంధించిన నాలెడ్జ్ని, ఇప్పుడు పర్యావరణం అంటే ఏంటి, పరిసరాలలో ఉండే వాతావరణము, అదేవిధంగా మనుషులు, జంతువులు, చెట్లు, ఇవన్నీ కూడా పర్యావరణం కిందకే వస్తాయి. అంటే ఈ యొక్క పరిసరాలలో ఉండే జీవులు నిర్జీవులు అంటే ఏంటి, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, వాటి మధ్యలో ఉండే సహసంబంధము, కొన్ని ఒకదాని మీద డిపెండ్ అయి బతుకుతుంటాయి. అదేవిధంగా ఆహార గొలుసు మీరు గమనించినట్లయితే, మీరు హెర్బివోర్స్,
కార్నివోర్స్, ఆమ్నివోర్స్ అని ఆహార గొలుసు ఫుడ్ చైన్లో మీరు తెలుసుకొని ఉంటారనమాట. ఇలాంటివన్నీ చెబుతూ పిల్లవాడిలో పర్యావరణానికి సంబంధించిన మౌలిక జ్ఞానాన్ని అందచేయాలి అని మనకు తెలపటం అనేది జరిగిందమ్మా. ఎవరు తెలపాలి అంటే ఉపాధ్యాయుడు. ఎవరికి అంటే విద్యార్థులకు. నెక్స్ట్ పర్యావరణ సమస్యలను తెలియచేయాలి. మరి పర్యావరణము ఎందుకు కలుషితం అవుతుంది, ఎందుకు కాలుష్యం అవుతుందని మనం గమనించినట్లయితే ప్రీవియస్ క్లాసెస్లో మనం తెలుసుకున్నాం. ఏమని? జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అడవుల నరికివేత, ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని కలిగించే క్రియలు. మురుగునీరు అలాగే ఉంచడము, శుభ్రపరచకుండా, ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా విద్యార్థికి తెలియచేయాలి. మరి అదేవిధంగా జనాభా సమస్యను అధిగమించేలాగా విద్యార్థులని మనకు చిన్నప్పటి నుంచే వారికి ట్రైనింగ్ ఇవ్వాలమ్మా. తెలియకపోతే ఏం జరుగుతుంది అంటే పెద్ద కుటుంబం అయిపోయింది అనుకోండి, ఫుడ్కి సంబంధించిన సమస్యలు రావచ్చు. అందుకే ఏమంటారంటే చిన్న కుటుంబ భావన అనే దాన్ని వారికి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలమ్మా. మనం ఇద్దరము, మనకు మాత్రం ఒక్కరు అనే ఇలాంటి భావనలన్నింటినీ కూడా పిల్లవాడికి చిన్న ప్రాయంలో నుంచే అలవాటు చేసినప్పుడు వాళ్ళు ఏంటవుతుందంటే పెద్దయినా ఆ భావాలకి అలవాటు పడి ఉంటారు. ఏంటంటే పిల్లవాడి యొక్క మస్తిష్కం ఎలా ఉంటుందంటే ఏమీ రాయని పలక. విద్యార్థుల మస్తిష్కాలు వారు పాఠశాలకు వచ్చే ముందు మరి వారి యొక్క మస్తిష్కం మీద ఏదైతే మనం రాస్తామో, ఆ పలక మీద ఏదైతే మనం రాస్తామో అదే వారి జీవితాంతం మొత్తము వారి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఏంటి అంటే జనాభాకు సంబంధించిన సమస్యలను అధిగమించేలాగా, పర్యావరణ సమస్యలను అధిగమించేలాగా విద్యార్థుల్ని చిన్నప్పటి నుంచే సిద్ధపరిస్తే వారు యవ్వన ప్రాయానికి వచ్చేసరికి వాటికి సంబంధించిన వైఖరులు బలంగా ఏర్పడటం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా తమ వంతు బాధ్యతను వారు నిర్వహిస్తారమ్మా. ఓకేనా. నెక్స్ట్ పట్టణీకరణను నిరుత్సాహపరచాలి. అంటే ఏంటి, చాలామంది కూడా ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోతుంటారు. హైదరాబాద్కి ఇలా వలసలు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఉద్యోగాల కోసం. ఇలా ఉద్యోగాల కోసం వారు వెళ్ళిపోయినప్పుడు పల్లెటూర్లు అనేవి ఖాళీగా ఉంటాయి. పల్లెటూర్లలో వ్యవసాయం అనేది తగ్గిపోతుంది. వీరు ఉద్యోగాల కోసం అయితే అక్కడికి వెళ్తున్నారు. మరి వ్యవసాయం లేనిదే మరి మనకు 5,000 నోట్లోకి ఎలా వెళ్తాయి చెప్పండి. మరి వ్యవసాయం కూడా ఉండాలి కదా. ఆ యొక్క వ్యవసాయం ప్రాముఖ్యత, పల్లెల ప్రాముఖ్యత, వలసల నివారణ ఇవన్నీ కూడా చేస్తూ వారిని పట్టణీకరణను నిరుత్సాహపరచాలి అని మనకు తెలపటం అనేది జరిగిందమ్మా. ఎందుకంటే ఈ యొక్క వ్యవసాయం చేయడం మూలాన వచ్చే లాభాలు ఏంటి అనేవి వారికి చిన్నప్పటి నుంచే తెలియచేయాలి. అంతేగాని పల్లెల యొక్క ప్రాముఖ్యత అంటే పల్లెల్లో ఏం జరుగుతుంది, మరి పల్లెల్లో ప్రతి ఇంటి ముందు వాతావరణం ఎలా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈనాటికి కూడా మీలో 7th సెన్స్ మూవీ చూస్తుంటే క్లైమాక్స్లో హీరో సూర్య గారు చెప్తారు. ఏమని చెప్తారంటే, ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయటము సాంప్రదాయం అని చెప్పకండి, అది ఒక సైన్స్ అని చెప్పండి. పురుగులు కావచ్చు, పుట్రా కావచ్చు, దోమలు కావచ్చు ఇంటిలోనికి రాకుండా అని. ఇలాంటివన్నీ కూడా ఈ కాలానికి కూడా మనం పల్లెల్లో చూస్తుంటామమ్మా. అందుకే అక్కడ వారు ఏంటంటే రోగాల బారిన అంత తొందరగా పడరు. ఒకవేళ పడినా వెంటనే కోలుకుంటూ ఉంటారు పల్లెల వాళ్ళు. ఎందుకంటే వారు చేసే కష్టం అంతా ఇంత కాదు. మరి పట్టణానికి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ప్లాస్టిక్ జీవితాలు అయిపోయినాయి. ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ జీవితాలు ఇలా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటామన్నమాట. కాబట్టి ఏంటంటే పల్లెల యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలుపుతూ, వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలుపుతూ, వలసలను నివారిస్తూ పట్టణీకరణను నిరుత్సాహపరచాలి. ఇది ఉపాధ్యాయునిగా మనందరి బాధ్యత అని తెలపటం అనేది జరిగింది. నెక్స్ట్ మరి పాఠశాల పాత్ర. మరి పాఠశాల పాత్ర ఎలా ఉండాలి అంటే జాతీయ విద్యా విధానం 1986లో పరిసరాల సంరక్షణను గురించి వారు ప్రస్తావిస్తూ కొన్ని విలువలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి అని తెలపటం అనేది జరిగిందమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిసరాలలో మార్పులకు పరిశీలించటానికి విద్యార్థులకు అవకాశాన్ని కల్పించాలి. అదేవిధంగా నిర్జీవ వస్తువులను పిల్లల చేత వర్గీకరింప చేయాలి. అంటే డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. లివింగ్ థింగ్స్ ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ ఏంటి అనేది విద్యార్థులతో రాపించాలి, విద్యార్థుల చేత తెలియచేయించాలి. అదేవిధంగా పర్యావరణ విద్యకు సంబంధించిన పుస్తకాలను కావచ్చు, కరదీపికలు కావచ్చు, మార్గదర్శకాలను తయారు చేయాలి. ఎవరు? పాఠశాల వారు. అదేవిధంగా సెమినార్లు,
వర్క్ షాపులను నిర్వహించాలి. పర్యావరణ విద్యకు అనుగుణంగా టైం టేబుల్ను సవరించాలి. అదేవిధంగా పాఠ్య ప్రణాళికలో పర్యావరణ అంశాలను చేర్చాలి. ఇవి పాఠశాల యొక్క పాత్ర. ఉపాధ్యాయుడిగా తన వంతు బాధ్యతని ఎలా నిర్వహిస్తాడో పాఠశాల యొక్క పాత్ర కూడా అంతే ఉంటుంది. పాఠశాలలో పాత్ర లేకపోతే ఉపాధ్యాయుడు ఏం చేయలేడమ్మా. ఎందుకంటే పాఠశాలలో ఉన్న టైం టేబుల్ ఆధారంగానే ఉపాధ్యాయులు నడుచుకోవాలి. కాబట్టి ఏంటి అంటే ఉపాధ్యాయుని పాత్ర ఎంత కీలకమో పాఠశాల పాత్ర అంతకన్నా ఎక్కువ కీలకము. దానివల్ల ఏంటి అంటే పాఠశాలలో పరిసరాలలో మార్పులను పరిశీలించడానికి అవకాశాన్ని కల్పిస్తూ పర్యావరణ విద్యకు సంబంధించిన పుస్తకాలను చదువుతూ కరదీపికలను మార్గదర్శకాలను సిద్ధం చేస్తూ సెమినార్లను వర్క్షాప్లను సిద్ధం చేస్తూ ఇలా విద్యార్థుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపి పాఠశాల తన యొక్క పాత్రను నిర్వహించాలి అని తెలపటం అనేది జరిగింది. నెక్స్ట్ స్వచ్ఛంద సంస్థల పాత్రమ్మ. మొత్తము 3000 ఎన్జిఓ సంస్థలు ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందులో 850 కేంద్రాలు పర్యావరణానికి సంబంధించినవి. వీరందరూ కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వీరు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉద్యమాలలో పాల్గొంటున్నారు. ఏంటి ఆ ఉద్యమాలను మనం గమనించినట్లయితే యాంటీ పొల్యూషన్ కార్యక్రమాలు, అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు, చెట్లను కాపాడుకునే సంరక్షణ ఉద్యమాలు, నర్మదా బచావో అనే ఈ యొక్క ఉద్యమాలు, ఇవన్నిటినీ కూడా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇలా స్వచ్ఛంద సంస్థలు తమ యొక్క పాత్రలను సోషల్ సర్వీస్ అంటామమ్మ. మనము పూర్తిగా గమనించిన సోషల్ సర్వీస్. స్వచ్ఛంద సంస్థలు తమ యొక్క పాత్రను దిగ్విజయంగా అవి పూర్తి చేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మన వంతు పాత్ర ఏంటి? యువతి యువకులుగా మన వంతు బాధ్యత ఏంటి? ఉపాధ్యాయులుగా మన బాధ్యతను మనం స్వీకరిస్తున్నామా లేదా? మన పాత్రను మనము పిల్లవాడికి ఆ పర్యావరణానికి సంబంధించి పిల్లవాడిని సిద్ధపరుస్తున్నామా లేదా అనేది మనము ఉద్యోగంలోకి వెళ్ళాక వేసుకోవాల్సిన ప్రశ్న, ఉద్యోగానికి వెళ్ళక ముందు కూడా వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే ప్రకృతి బాగుంటేనే మనం కూడా బాగుంటాం. అది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.